డియర్ గేట్ ఆస్పిరెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐఐటి తిరుపతికి సంబంధించిన ఇక్కడ ఏ విధమైన కట్ ఆఫ్ ఉంది, ఎంటెక్ కట్ ఆఫ్ ఏ విధంగా మన గేట్ 2026 ఆస్పిరెంట్స్ అందరికి కూడా మరి ఐఐటి తిరుపతిలో గేట్ కట్ ఆఫ్ ఎలా ఉంటుంది, మరి ఇక్కడ పీజీ కోర్సులు ఎంటెక్ కోర్సులు ఏమేమి, మరి పీజీ కోర్సులు అయితే ఏమేమి స్పెషలైజేషన్స్ అయితే అందుబాటులో ఉన్నాయి, దీనికి సంబంధించిన ఫీజు స్ట్రక్చర్ ఎలాగ ఉంటుంది, ఇక్కడ ఎంటెక్ చేయడానికి మీకు ఎంత ఖర్చు అవుతుంది అనేది కూడా వీడియోలో చెప్తాను. వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అమ్మ. సబ్స్క్రైబ్ చేస్తే ఇక్కడ ప్లేస్మెంట్ డీటెయిల్స్, ఎంటెక్ ప్లేస్మెంట్ డీటెయిల్స్ కూడా ఒకసారి చూద్దాం. చూసే ముందు వీడియోని లైక్ చేయండి. దిస్ ఈజ్ మీ రవికుమార్ సార్ ఫ్రమ్ దావిరి అకాడమీ, డిడ్ ఎంటెక్ ఫ్రమ్ ఐఐఎస్సి బెంగళూరు. ఇక్కడ ఎంటెక్ చూసినట్టయితే ఇంటేక్ ఎంటెక్ మనకి జనరల్గా ఏంటంటే ఇక్కడ కెమికల్ ఇంజనీరింగ్ ఉందమ్మా. కెమికల్ ఇంజనీరింగ్ ఒక 15 సీట్లు, 15 సీట్స్ ఉండి, సివిల్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ ఇక్కడ 48, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ 35 ఉండి, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ వచ్చేసి ఇక్కడ 42 ఉండి, మెకానికల్ ఇంజనీరింగు ఇక్కడ 30 ఉండే. ఈసీఈ వాళ్ళకైతే ఏమి లేనట్టుండే, మరి ఓన్లీ ఎలక్ట్రికల్ మెకానికల్, మరి వీళ్ళకి మాత్రమే ఇక్కడ ఎంటెక్లో చేరే అవకాశం అయితే ఉంది. మరి లాస్ట్ ఇయర్ డేటా ప్రకారం ఈ సంవత్సరం ఓపెనింగ్ ఫర్ ఆన్లైన్ అప్లికేషన్ మనకి మార్చి 20 ఆన్లైన్ అప్లికేషన్ మార్చి 19th మనకి గేట్ రిజల్ట్స్ వస్తాయి అమ్మ. 2026 మార్చి 19th గేట్ రిజల్ట్స్ వస్తాయి. అప్పుడు ఇమ్మీడియట్గా 20th రిలీజ్ చేసేసాడు ఆన్లైన్ ఓపెనింగ్ డేట్ ఫర్ ఆన్లైన్ అప్లికేషన్. ఐఐటి తిరుపతి 20th రిలీజ్ చేసాడు. 22 ఏప్రిల్ వరకు అయితే టైం ఉంది, ఏమి ప్రాబ్లం ఏమీ లేదు. క్లాసెస్ అయితే జూలై 31st జరిగినాయి లాస్ట్ ఇయర్. ఈ సంవత్సరం కూడా 2026 జూలై 31st ఓరండి. కమెన్స్మెంట్ ఆఫ్ క్లాసెస్ ఆగస్ట్ 4 నుంచి 2026లో జరిగే అవకాశం. మనకి ఇక్కడ ఎంటెక్ స్టూడెంట్స్కి ఫీజు స్ట్రక్చర్ వచ్చి గేట్ స్టూడెంట్స్కి వాళ్ళకి ఇక్కడ ట్యూషన్ ఫీజు ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ట్యూషన్ ఫీజు 0 అమ్మ. ఎస్సీ ఎస్టీ ట్యూషన్ ఫీజు 0. జనరల్ ఓబీసీ ఎన్సీలకు ఒక 8,000 మాత్రమే ఉంది. మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎగ్జామినేషన్ ఫీజు 300 రూపీస్ ఉంది. రిజిస్ట్రేషన్ ఎన్రోల్మెంట్ 300 రూపీస్, మెడికల్ 700 రూపీస్, హెల్త్ హాస్టల్ రెంట్ వచ్చేసి 7,800, మొత్తం వచ్చేసి 8,000 ఎక్స్ట్రా. ఇక్కడ వీళ్ళకి 8,000 లేదు. వీళ్ళకి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 9,100 రూపీస్ పే చేయాలి. అదేవిధంగా అదర్స్ అయితే జనరల్ కానీ ఓబీసీ ఎన్సీలు వీళ్ళకైతే 17,000, 8,000 మాత్రమే. చాలా తక్కువ ఫీజెస్ అయితే ఇక్కడ ఉన్నాయి. ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ కూడా ఎస్టాబ్లిష్మెంట్ ఛార్జెస్ 6,750, వీళ్ళకి 6,000. వీళ్ళు ఎస్సీ ఎస్టీ వాళ్ళు 8,050 రూపాయలు కట్టాలి. ఇక్కడ 8,850 రూపీస్, 850. హాస్టల్ అలాట్మెంట్ 250 రూపీస్, 250. అడ్వాన్స్ డైనింగ్ ఛార్జెస్ అంటే మెస్ బిల్లు 27,605 కట్టాలి. ఓవరాల్గా ఏంటంటే వీళ్ళందరికీ ఇద్దరు సమానంగా ఇక్కడ ఎస్సీ ఎస్టీ అనే రూల్ లేదు. ఇక్కడ హాస్టల్ కానీ మెడికల్ ఇన్సూరెన్స్ 290, 290 రూపీస్, 36,995 ఇద్దరు కట్టాలి. మొత్తం ఓవరాల్గా 36,995 వేస్తే మనకు 37,000. ఇక్కడ మరి జనరల్ స్టూడెంట్స్కి అయితే ఇక్కడ ఈ ఫీజెస్ అయితే వచ్చి 54,000 స్టార్టింగ్లో ఖర్చు అయింది. మరి ఎస్సీ ఎస్టీ పిల్లలకైతే 44,000 రూపాయలు కట్టాలమ్మా. 44,000 రూపాయలు స్టార్టింగ్లో కట్టాలి. ఇవన్నీ హాస్టల్ మెస్ బిల్లులు ఇవన్నీ కూడా. ట్యూషన్ ఫీజు 8,000 కానీ పెద్ద లెక్కలోకి ఏమి రాదు. 8,000 రూపాయలు అయితే ప్రతి సెమిస్టర్కి అయితే ఫీజెస్ అయితే కట్టాలి, చాలా తక్కువ. ఇక్కడ ఇంటర్నేషనల్ ఫీజు అది వేరే ఉంటుంది. ఇక కట్ ఆఫ్ విషయానికి వస్తే ఇక్కడ స్టూడెంట్స్ కూడా కట్ ఆఫ్ ఉంది. అసలు కట్ ఆఫ్ ఇచ్చారా లేదా అనేది ఒకసారి చెక్ చేద్దాం. కట్ ఆఫ్కి వెళ్తే కట్ ఆఫ్ ఇంకా ఇవ్వలే ఉంది, విల్ బీ అప్డేటెడ్ అండ్ సూన్. మనము వేరే సోర్సెస్ నుంచి కట్ ఆఫ్ అయితే స్టూడెంట్కి చూద్దాం. ఆల్రెడీ మనం థర్డ్ పార్టీ నుంచి డేటా నుంచి చూద్దాం. అఫీషియల్గా అయితే ఇంకా కట్ ఆఫ్స్ వీళ్ళు ఇంకా 2025 గేట్ కట్ ఆఫ్ అయితే ఇంకా ఇవ్వలేదు. చూద్దాం ఎందుకని ఇవ్వలేదు. వేరే సోర్స్ నుంచి అయితే చెక్ చేద్దాం. వీళ్ళు కండిషన్ కూడా పెట్టినట్టున్నారమ్మ. స్టూడెంట్స్ బీటెక్ పర్ఫార్మెన్స్, స్టూడెంట్స్ బీటెక్ సిజిపిఏ మినిమము స్టూడెంట్స్ ఫర్ ఐఐటి 8.0 ఫర్ ఐఐటి గ్రాడ్యుయేట్, 7.5 బీటెక్ కాదు, ఇది గేట్ స్కోర్. వీళ్ళు ఇక్కడ వేరే థర్డ్ పార్టీ వెబ్సైట్ నుంచి మనం చూసినప్పుడు ఇక్కడ 2021 గేట్ ఇన్ఫర్మేషన్ ఎంటెక్ ఎన్విరాన్మెంట్ అండ్ వాటర్ రిసోర్సెస్
572 స్కోర్ అన్న బై 1000కి ఎంటెక్ జియో టెక్నికల్ ఇంజనీరింగ్ 597, కమ్యూనికేషన్ అండ్ సిగ్నల్ ప్రాసెసింగ్ అయితే ఇక్కడ 608, ఎంటెక్ మెకానికల్ ఇంజనీరింగ్ 642, ఎంటెక్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ 647, ఎంటెక్ స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ 657 ఉన్నట్టు వీళ్ళైతే చెప్తున్నారు. మరి వీళ్ళైతే ఎంటెక్ కంప్యూటర్ సైన్స్ ఉంది, మెకానికల్ ఉంది, మరి కమ్యూనికేషన్ సిగ్నల్ ఎన్విరాన్మెంట్ ఇవి కొత్తగా వచ్చినాయో లేదో ఐఎమ్ నాట్ షూర్, వీ నీడ్ టు చెక్ అనమాట. మళ్ళీ ఆ వెబ్సైట్ని ఒకసారి చెక్ చేయాలి. ఇక్కడ 2020లోది కరెక్ట్గా ఇచ్చారు, మీదైతే కరెక్ట్గా ఇచ్చారు. సివిల్ ఇంజనీరింగు డిపార్ట్మెంట్లో జియో టెక్నికల్ మనకి 597 ఇచ్చారు, ఓబీసీ జనరల్ 597, ఓబీసీ 574, ఎస్సీ 413, ఎస్టీ 365, సివిల్ ఇంజనీరింగ్ స్ట్రక్చర్స్ అయితే 654, ఓబీసీ 619, మరి ఎస్సీ స్టూడెంట్స్ 399. కంప్యూటర్ సైన్స్ మనకి లాస్ట్ ఇయర్ స్కోర్ ప్రకారం ఇక్కడ 64 మార్కులు రావాలి, ఇక్కడ 59.7, ఎస్సీకి 44 రావాలి. 44 మార్కులు వస్తే మీకు ఇక్కడ సీటు వచ్చే అవకాశం ఉంది. ఎస్టీకి 28.6 రావాలి. సిఎస్సిలో మంచి డిమాండ్ ఉంది. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో మనకి సిగ్నల్ ప్రాసెసింగ్ అమ్మ, ఇది ఈసీ వాళ్ళు అప్లై చేయొచ్చు, అక్కడ చెప్పలేదు కానీ మరి ఇక్కడ స్పెషలైజేషన్ వచ్చి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ సిగ్నల్ ప్రాసెసింగ్లో 608, 555, 396 అయితే వచ్చి ఇక్కడ ఈసీ స్టూడెంట్స్ ఇక్కడ మరి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ 2020 లాస్ట్ లేటెస్ట్ స్కోర్ని బట్టి చూస్తే మనకి ఇక్కడ 50 మార్కులు రావాలమ్మా స్టూడెంట్స్, 50 మార్కులు. జనరల్ ఓబీసీ 45.8588, 397 ఏమో. ఎస్సీ స్టూడెంట్స్కి 32 మార్కులు రావాలి, 32 మార్క్స్ రావాలి. ఎస్టీ స్టూడెంట్స్కి 26 మార్కులు రావాలి. మెకానికల్ ఇంజనీరింగ్ కింద వస్తే ఇక మెకానికల్ స్టూడెంట్స్ విషయానికి వస్తే డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ మెకానికల్లో 63.29 ఉందమ్మా, ఓబీసీ 57 మార్క్స్ రావాలి, ఎస్సీకి 41 మార్క్స్, ఎస్టీకి 37. ఇది కాంపిటీషన్ బాగానే ఉంది, ఇది కూడా కాంపిటీషన్ మెకానికల్ వాళ్ళకి మంచి కాంపిటీషన్ అయితే బాగానే ఉంది. ఇక్కడ మనకి ఏరియాస్ కూడా ఒకసారి ఇచ్చాడమ్మా. ఏరియాస్ ఏంటంటే కెమికల్ ఇంజనీరింగ్ ఇచ్చాడు, సివిల్ ఎన్విరాన్మెంట్. ఇక్కడ ఒక స్పెషలైజేషన్ ఉంది, సివిల్ వాళ్ళకి ఎన్విరాన్మెంట్, వాటర్ రిసోర్స్, జియో టెక్నికల్, స్ట్రక్చరల్, ట్రాన్స్పోర్టేషన్ ఉంది. తర్వాత కంప్యూటర్ సైన్స్లో సిఎస్సి ఉంది. ఇక్కడ కంప్యూటర్ సైన్స్ వాళ్ళకి సిఎస్ పేపర్ వాళ్ళకి ఇది ఇస్తారు. డేటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డిఏ పేపర్ వాళ్ళకి ఇది ఇస్తారు. మరి అదేవిధంగా చూసినట్టయితే ఇక్కడ సిగ్నల్ ప్రాసెసింగ్ ఎలక్ట్రికల్లో మనకి సిగ్నల్ ప్రాసెసింగ్, కమ్యూనికేషన్, విఎల్ఎస్ ఇది ఒక స్పెషలైజేషను. మైక్రో ఎలక్ట్రానిక్ విఎల్ఎస్ ఇది కూడా మంచి స్పెషలైజేషన్ అమ్మ. మరి ఆర్ఎఫ్ మైక్రోవేవ్ ఇంజనీరింగ్, డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్, థర్మల్ ఇంజనీరింగ్. ఈ విధంగా స్టూడెంట్స్ అయితే ఇంతకుముందు చూపించింది నేను సీట్ మ్యాట్రిక్స్. ఈ సీట్ మ్యాట్రిక్స్లో డిఫరెంట్ స్పెషలైజేషన్స్ అయితే ఉండట్టు ఇక్కడ కనపడుతుంది. మరి దీని యొక్క కట్ ఆఫ్ ఈ విధంగా ఒక్కసారి అది కూడా చెక్ చేద్దాం. మరి అదర్ సోర్సెస్ నుంచి అఫీషియల్గా అయితే ఇవ్వలేదు కానీ జియో టెక్నికల్ కనుక 500 స్కోరు ఇచ్చాడు. స్ట్రక్చర్ ఇంజనీరింగ్ 520, జనరల్. మరి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ 65 మార్క్స్ రావాలమ్మా, 60-30 నుంచి 65 మార్క్స్ రావాలి. 380 to 450, 450 అంటే మనకి ఇక్కడ 43 మార్క్స్ ఈ విధంగా వస్తే మీకు ఇక్కడ సీటు వచ్చే అవకాశం ఉంది. జనరల్ డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ దీనికి కూడా ఇక్కడ 43 మార్క్స్ రావాలి. కెమికల్ ఇంజనీరింగ్ కూడా ఇక్కడ ఒక 40 మార్క్స్ రావాలి. ఎన్విరాన్మెంటల్ రిసోర్సెస్ 40 మార్క్స్ రావాలి. ఇక్కడ ట్రాన్స్పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంజనీరింగ్కి ఇక్కడ 47 మార్క్స్ రావాలి. ట్రాన్స్పోర్టేషన్ మైక్రోవేవ్ విఎల్ఎస్ఐ కూడా ఇక్కడ ఒక 48 మార్క్స్ వస్తే ఇది జనరల్ స్టూడెంట్స్కి ఈ విధంగా ఉంది. ఇది థర్మల్లో కూడా ఈ విధంగా ఉంది. థర్మల్లో 42 మార్క్స్ ఇక్కడ రావాలి. ఆర్ఎఫ్ మైక్రోవేవ్ ఇంజనీరింగ్ ఇక్కడ ఒక 43 మార్క్స్ అయితే రావాలి. ఇక్కడ జనరల్ స్టూడెంట్స్ ఈ విధంగా కట్ ఆఫ్స్ ఈ విధంగా ఒక 40, 35, 40 ఈ రేంజ్లో వస్తే మీకు ఐఐటి తిరుపతిలో సీటు వచ్చే అవకాశం ఉంది. ఇక ప్లేస్మెంట్ విషయానికి వస్తే ఐఐటి తిరుపతిలో ఏ విధంగా ప్లేస్మెంట్ ఉంటే ఒకసారి ఇది కూడా లుక్ చేద్దాం. ప్లేస్మెంట్ బ్రోచర్ 2025-26 మంచి ప్లేస్మెంటు ఇక్కడ ఉండే అవకాశం ఉంది. ఇన్ఫర్మేషన్ డెస్క్ డైరెక్టర్, ప్లేస్మెంట్ ఆఫీసర్, ప్లేస్మెంట్ కూడా బాగానే ఉన్నాయమ్మా. ఇక్కడ కూడా మంచిగానే ఉన్నట్టు అనిపిస్తుంది. స్టూడెంట్స్ అడ్మిషన్ ప్రాసెస్ ఇక్కడ బీటెక్, ఎంటెక్ వచ్చి గేటు, బీటెక్ వచ్చి జేఈ అడ్వాన్స్ ద్వారా మనకి తీసుకుంటారు, అది అందరికీ తెలుసు. మరి ఎంటెక్ వచ్చి కంప్యూటర్ సైన్స్, కెమికల్, సివిల్, స్ట్రక్చరు, ట్రాన్స్పోర్టేషను,
మెకానికల్ ఇంజనీరింగ్, డిజైన్, మ్యానుఫ్యాక్చరింగ్, థర్మల్, ఎలక్ట్రికల్, సిగ్నల్ ప్రాసెసింగ్, కమ్యూనికేషను, మైక్రో ఎలక్ట్రానిక్స్, విఎల్ఎస్సి, ఆర్ఎఫ్, మైక్రోవేవ్, ఇవి కూడా మరి సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఇక్కడ డిసిప్లిన్ చూస్తే ఎంటెక్ వచ్చేసి ఈలో 22%, కెమికల్ 4%, సిఎస్సి 23%, ఎంఈ మొత్తం వచ్చి 132 మంది ఉంటారంట. ఇది స్టూడెంట్స్ ఎంటెక్ స్ట్రెంత్ వచ్చేసి 132 స్ట్రెంత్. ఎంటెక్ 132 స్ట్రెంత్ ఈ విధంగా ఉంది. క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ విధంగా అయితే వీళ్ళు ప్లేస్మెంట్ బ్రోచర్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇది ల్యాబ్స్ ఈ విధంగా ఉండే స్టూడెంట్స్ మెకానికల్కి సంబంధించి. ఏరియా ఆఫ్ కెమికల్ ఇంజనీరింగ్లో ఈసీ, గ్యాస్ క్రోమటోగ్రఫీ, మాస్ క్రోమటోగ్రఫీ, హెచ్పిఎల్సి, లిక్విడ్ క్రోమటోగ్రఫీ, ఇవన్నీ కూడా ఉండే డేటా అయితే ఇచ్చారు. ఇది కూడా డేటా. ఇది బ్రోచర్, జస్ట్ బ్రోచర్ రిలీజ్ అయితే చేశారు. అసలు ప్లేస్మెంట్లో వీళ్ళు బ్రోచర్ కూడా ఇది ఈ విధంగా ప్రామినెంట్ రిక్రూటర్స్ అట్ ఐఐటి తిరుపతి, గూగుల్, యాక్సెంచర్, మరి చూసారు ఇక్కడ వరాకల్ ఉంది, టీసీఎస్, ఇన్ఫోసిస్, డీషా, మ్యాస్, సిమెన్స్, ఇన్ఫోసిస్, మంచి మంచి కంపెనీస్. కోర్ కంపెనీస్ అయితే టెక్స్టస్ ఇన్స్ట్రుమెంట్స్, భారత్ ఎలక్ట్రానిక్స్, భారత పెట్రోలియం, ఇండియన్ ఆయిల్, లార్సెన్ టర్బో, జనరల్ ఎలక్ట్రిక్, భారత్ ఎలక్ట్రానిక్స్, అప్లైడ్ మెటీరియల్స్, యూకేజీ, ఈపమ్, ఫ్యాక్సెట్, ఇవన్నీ కూడా కోర్ కంపెనీస్ అయితే రావడం జరిగింది. ప్రామినెంట్ రిక్రూటర్స్ అట్ ఐఐటి తిరుపతిలో ఏబీబీ, ఎన్విడియా కంపెనీ, మంచి కంపెనీ, హెచ్పి, తేజాస్ నెట్వర్క్స్, టీసీఎస్ రీసెర్చ్ ఇన్నోవేషన్ ల్యాబ్, ఇవి కూడా రావడం జరిగింది. ప్లేస్మెంట్స్ వైజ్గా ఇక్కడ బాగానే ఉందమ్మా. ఇక్కడ లాస్ట్ 2022-23 స్టాటిస్టిక్స్ చూసినట్టయితే మనం ప్లేస్మెంట్ స్టాటిస్టిక్స్ ఎంటెక్ స్టూడెంట్స్కి ఎంటెక్ ఈ విధంగా ఉందమ్మా. స్టూడెంట్స్ ప్లేస్మెంట్ స్టాటిస్టిక్స్ విషయానికి వస్తే ఎంటెక్ సిఎస్సి బ్రాంచి రిజిస్టర్డ్ 12% ప్లేస్మెంట్ బాగానే. మరి శాలరీ వచ్చి 10 lakhs to 28 lakhs హైయెస్ట్ శాలరీ, మీడియన్ 13 lakhs, యావరేజ్ 15.14. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, సిగ్నల్ ప్రాసెసింగ్ అని, ఇవన్నీ వీళ్ళని విఎల్ఎస్ఐ కానీ, సిగ్నల్ ప్రాసెసింగ్ అని, ఇక్కడ ఆర్టిఫిషియల్ డేటా సైన్స్, ఇవన్నీ కూడా ఉంటాయి. 16 members రిజిస్టర్, 10 members ప్లేస్ అయ్యారు, 62.5%. మరి శాలరీ వచ్చి 14 to 28 lakhs వచ్చేసింది. అంటే మీడియన్ శాలరీ 21 lakhs, యావరేజ్ 21 lakhs. మెకానికల్ ఇంజనీరింగ్, థర్మల్, అవన్నీ కలిపి ఈ సిగ్నల్ ఇవన్నీ కలిపి చెప్తున్నారు వీళ్ళు. రిజిస్టర్డ్ 7 రిజిస్టర్ చేసుకుంటే 6 ప్లేస్మెంట్ 85%, 6.5 to 16.5. మీడియన్ శాలరీ ఎల్పిఏ 9 lakhs per annum, యావరేజ్ 7.5. మరి సివిల్ ఇంజనీరింగ్లో, ట్రాన్స్పోర్ట్ ఇంజనీరింగ్ అన్నీ కలిపి చెప్తున్నారు వీళ్ళు. 24 members రిజిస్టర్ చేసుకుంటే 13 members ప్లేస్ అయ్యారు, 54%. వీళ్ళు కూడా ప్లేస్ అయ్యి ఉంటారేమో, ఇంకా అప్డేట్ చేయాల కొంతమంది స్టూడెంట్స్. మరి అదేవిధంగా శాలరీ 6.5 to 16.5 అమ్మ. మీడియన్ శాలరీ 7.25 lakhs, యావరేజ్ శాలరీ 7.13 lakh. ఇది డేటా లేటెస్ట్ 2020, ఇంకా అప్డేట్ చేసి ఉంటారు. ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా మనకు ఐఐటి తిరుపతిలో సంబంధించిన డేటా. ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దిస్ ఈజ్ మీ రవికుమార్ సార్ ఫ్రమ్ ధావరి అకాడమీ, సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ, బాయ్.